శ్రీ పరాభవన సంవత్సర మేషరాశి వారి రాశి ఫలితము. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అవమానం 4. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచారము. జూన్ 1, 2026 వరకు గురుడు 4వ స్థానమందు, తదుపరి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 24, 2027 వరకు గురుడు 5వ స్థానమందు సంచారము. మళ్ళీ 4వ స్థానమందు కర్కాటకంలోకి ప్రవేశము. శని సంచార కాలము 12వ స్థానము సంవత్సరం అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. రాహు సంచారము 5 డిసెంబర్ 2026 వరకు 10వ స్థానమందు, కేతువు సంచారము 5/12/2026 వరకు 5వ స్థానమైనటువంటి సింహం మందు సంచార కాలము. ఇత్యాది గ్రహస్థితి వీరికి గురుబలం అత్యధికంగా కలదు. ఈ సంవత్సరం మేషరాశి వారిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వివాహ యోగాలు అధికంగా ఉన్నాయి. సంతాన యోగం కలదు. ఏలినాటి శని ప్రభావం చేత కష్టకాలం జరుగుతున్నను రుణముతో కూడినటువంటి గృహయోగ సూచితం. శని వలన కార్య విఘ్నములు కలుగుతాయి. కాంట్రాక్ట్ వ్యాపారులకు కొంత ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు ఈ సంవత్సరమంతా పరీక్షాకాలముగా ఉండును. షేర్లు తదితర వ్యాపారస్తులకు ఆటుపోట్లు సహజంగా ఉంటాయి. లాయర్లు, వైద్యులు, టీచర్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయు వారికి స్థానచలన సూచితము. అధికారుల ఒత్తిడి కలుగును. గురు ప్రభావం చేత శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనం అనుకున్న సమయానికి చేతికందుతుంది. ఆరోగ్య విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక కోపం వలన బంధు విరోధం సూచితం కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషరాశి వారికి సంవత్సరాంతమందు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం చేసుకోవలసినటువంటి పరిహారాలు: ఏలినాటి శని ప్రభావం ఉన్న చేత శనివార నియమాలు పాటిస్తూ ఉండడం, నువ్వుల దానం చేయడం, అలాగే ఈ సంవత్సరం అంతా వీలైనటువంటి శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆవునితితో దీపారాధన చేయడం, నలుపు రంగు వస్తువులను దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. శుభం.